హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో స్వీట్ మ్యాంగో పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ఈ సమ్మర్లో మామిడికాయలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఈ టైంలో కనుక ఈ స్వీట్ మ్యాంగో పికిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 year వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. స్వీట్ మ్యాంగో పికిల్ కోసం ఇక్కడ నేను 4 మామిడికాయలు తీసుకుంటున్నానండి. ఈ మామిడికాయలు అనేవి మరీ ముదిరివి కాకుండా అలా అని లేతగా ఉన్నవి కాకుండా మినీ సైజులోనివి తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం పికిల్ కోసం తీసుకునే తురుము అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. అలా అని మరీ సాఫ్ట్గా ఉంటే వాటర్ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ముదిరిది అయితే కొద్దిగా సాఫ్ట్గా ఉండదండి పికిల్ అనేది. సో ఇక్కడ 4 మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న జీడిపాటుని మొత్తం తీసేసుకోవాలండి. తీసేసి ఈ గ్రీన్ పార్ట్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం పీల్ అవుట్ చేసేసుకొని తురుముకోవాలండి మామిడికాయలని. ఇక్కడ నేను తురుముకుంటే 4 మామిడికాయలకి 2 కప్పుల వరకు తురుము అనేది వచ్చింది. ఈ 2 కప్పుల తురుమును కూడాను నేను ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం పికిల్ అనేది 1 year వరకు స్టోర్ ఉంచుకుంటాం కాబట్టి తీసుకునే థింగ్స్ అంటే ఈ కడాయి అని, స్పూన్ అని, తీసుకునే మెజర్మెంట్స్ అని, బౌల్స్ ఇవన్నీ కూడాను చాలా పొడిగా ఉండాలండి. తడివి అయితే పికిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమండి, చాలా తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు ఈ కడాయిలోకి 2 కప్పుల తురుమును కూడా వేసుకుంటున్నాను. అలానే 1 కప్పు వరకు బెల్లం సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు అయితే దేశవాళీ మామిడికాయలు అండి. వీటిలో కాస్త పులుపు అనేది ఎక్కువగా ఉంది. బంగినపల్లి లేదంటే కలెక్టర్ కాయలకైతే 1 కప్పు వరకు బెల్లం సరిపోతుందండి. కానీ ఇక్కడ నేను 2 tablespoon ఎక్స్ట్రాగా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా స్టవ్ ఆఫ్లో పెట్టుకొని బాగా బెల్లం అనేది మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాస్త కలుపుకుంటే బెల్లం అనేది ఇలా కరిగిపోతుందండి మొత్తంగా. ఇలా మనం కలుపుకునేది మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి. లేదంటే బెల్లం అనేది అడుగుకి ఉండిపోతే మామిడి స్మెల్ వస్తుందండి మనకి పికిల్ అనేది. ఇలా మొత్తంగా ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. అంటే ఒక 1/2 tablespoon కారం, అలానే కొద్దిగా సాల్ట్ అండి, అలానే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. అంటే ఒక 2 చిటికలు అయితే సరిపోతుందండి సాల్ట్ ఇంకా పసుపు అనేది. ఇక్కడ కావాలి అనుకుంటే దాల్చిన చెక్కన పొడిని కూడాను ఒక 2 చిటికలు వేసుకుంటే సరిపోతుందండి. కానీ నాకు ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ అనేది నచ్చింది, అందుకోసమే నేను ఇక్కడ దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవట్లేదు. ఇలా మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ప్యాన్ నుంచి పికిల్ అనేది సెపరేట్ అయిపోవాలి. అంటే కొద్దిగా మరీ తీగపాకం కాకుండా కొద్దిగా తీగపాకంలా ఉంటుంది కదండి. అంటే మనం ఇలా ఫింగర్ అనుకునేటప్పుడు ట్రాన్స్ఫర్గా ఉండాలండి తీగపాకం అనేది ఇలా చేతులతో ఇలా అనుకునేటప్పుడు. లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది జామ్ అనేది. చూసారా, ఈ మాత్రం వస్తే చాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త చల్లారాక ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోకి మొత్తంగా జామ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తడి చేతులు కానీ తడి స్పూన్స్ కానీ పెడితే తొందరగా పికిల్ అనేది పాడైపోతుందండి. ఏ పికిల్ అయినా కూడా అంతేని. తీసుకునే సామాన్లు కానీ స్పూన్స్ కానీ అన్నీ కూడాను డ్రైగా ఉండాలి. ఇలా పికిల్ని వేసుకొని బయట స్టోర్ చేసుకున్న 1 year వరకు స్టోర్ ఉంటుందండి పికిల్. ఇంతే అండి, చాలా టేస్టీ జామ్ ఇంకా స్వీట్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి బ్రెడ్తో కనుక ఇలా సర్వ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి.